మా నానమ్మ చేసే వంటల్లో నాకిష్టమైనది ఏంటంటే బియ్యం పిండితో చేసే ఉప్పుడు పిండి. ఉప్పుడు పిండి అంటే మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ పెట్టండి. తెలియని వాళ్ళు తెలీదని చెప్పండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. కప్పుడు బియ్యం పిండిలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేడి చేసుకుని పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం ముక్కలు వేసుకుని వేయించుకుని ఉల్లిపాయలు వేసుకుని ట్రాన్స్పరెంట్ అవుతున్నప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత 1 కప్పు పిండికి 3/4 కప్పు నీళ్లు పోసుకుని టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుని మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని నెయ్యి కలుపుకున్న బియ్యం పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. నేను ఇక్కడ హోల్సమ్ గిర్ గీ వాడుతున్నాను. ఎలాంటి కల్తీ కానీ అడల్ట్రేషన్ కానీ లేకుండా తయారు చేసిన ఆవు నెయ్యి. మీకు కూడా కల్తీ లేని ఆవు నెయ్యి కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. అంతే. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.